తెలంగాణ రాజకీయాల్లో చేరికల పర్వం ఊపందుకుంది. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు బీజేపీ పార్టీలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆయా పార్టీలకు చెందిన పలువురు కీలక నాయకులు మరియు కార్యకర్తలు ఈ రోజు తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్టీలు చేరారు. కల్వకుర్తి నియోజకవర్గం నుంచి తరలివచ్చిన కాంగ్రెస్ బీజేపీ నాయకులకు బీఆర్ఎస్ ముఖ్య నేతలు గులాబీ కండువాలు కప్పి పార్టీలకు సాదరంగా ఆహ్వానించారు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకులు పార్టీలు చేరడంతో కల్వకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై కేసీఆర్ నాయకత్వంపై నమ్మకంతోనే తాము చేరుతున్నట్లు వలస వచ్చిన నేతలు స్పష్టం చేశారు. ఈ చేరికల సందర్భంగా కల్వకుర్తి నుంచి భారీ సంఖ్యలో కార్యకర్తలు తెలంగాణ భవన్ చేరుకున్నారు. జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదాలతో పార్టీ కార్యాలయం మారుమోగిపోయింది. ఎన్నికలు ఏమైనా ప్రజల పక్షాన్ని నిలబడేది కేవలం బీఆర్ఎస్ మాత్రమేనని, అందుకే ఇతర పార్టీల నుంచి భారీగా వలసలు కొనసాగుతున్నాయని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ చేరికలు రాబోయే రోజుల్లో కల్వకుర్తి రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చూడాలి. ఈ రోజు మాడుగుల మండలం నుంచే మాడుగుల మండలం నుంచే నీ పతనానికి పునాది పడ్డది. మా శ్రీధర్ గోవిందు, అప్పారెడ్డిపల్లి గ్రామస్తులు, మరెన్నో గ్రామాలు పెద్ద ఎత్తున మీ అత్తగారి ఊరు నుంచే ఇలా తెలంగాణ భవన్కి వచ్చిండ్రు. ఎవరు పాత్ర పడుతున్నారో, ఎవరు పాత్రలో పడుతున్నారో మీరు ఒకసారి గుర్తించండి చెప్తూ, మరి ఎంతో బిజీగా ఉన్న ఈరోజు మరి శ్రీధర్ గోవింద్ గారిని, మరెందరో పార్టీలో జాయిన్ అవుతున్న ముఖ్య నాయకులందరినీ ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలు గౌరవనీయులు కేటీఆర్ గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ. ప్రవీణ్ అన్నకు ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి మన నాయకుడు, మన వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు గౌరవనీయులు మన కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా మీ అందరి పక్షాన కోరుతా ఉన్నాను. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. గౌరవనీయులు సభాధ్యక్షులు, కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు పెద్దలు శ్రీ జైపాల్ యాదవ్ గారు, గౌరవనీయులు పార్టీ ప్రధాన కార్యదర్శి, మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు పెద్దలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మన మిషన్ భగీరథకి ఉపాధ్యక్షులుగా పనిచేసిన సోదరులు ఉప్పల వెంకటేష్ గారు, ఫుడ్ కమిషన్ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గోలి శ్రీనివాసరెడ్డి గారు, సోదరిమణి మన విజితారెడ్డి గారు, అట్లాగే వేదికపైన ఆసీనులైన సీనియర్ నాయకులందరికీ, ఎల్ఎన్ రెడ్డి గారికి, జయపాల్ రెడ్డి గారికి, రమేష్ రెడ్డి గారికి, వెంకటేష్ గారికి, ఇంకా శ్రీనివాస్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, శ్రీనివాస్ యాదవ్ గారికి, నిర్మల గారికి, లాలయ్య గౌడ్ గారికి, విజయ్ గారికి, శంకర్ నాయక్ గారికి, చిటికెల శేఖర్ యాదవ్ గారికి, అందరికీ పేరు పేరున ఈరోజు పార్టీలో ఇప్పుడే చాలా ఉద్విగ్నంగా తన ప్రస్థానాన్ని వివరిస్తూ, మరి ఎందుకు ఇవాళ బీఆర్ఎస్లో నేను చేరుతున్నాను అని చాలా స్పష్టంగా క్లుప్తంగా మనందరికీ అర్థమయ్యేటట్టు మరి వివరించడమే కాకుండా, పుట్టిన తన జన్మభూమికి తన వంతుగా ఉడతా భక్తిగా తాను చేయగలిగినంత తన సొంత కెపాసిటీలో చేస్తున్న మా సోదరుడు శ్రీధర్ గోవింద్ గారికి, అట్లాగే ఈ కార్యక్రమంలో మరి అక్కడ కల్వకుర్తిలో ఉన్న అరాచక పరిస్థితులను తట్టుకొని గెలిచి వచ్చిన మా సర్పంచ్ సోదరులందరికీ పేరు పేరున, సోదరిమణులకి, గెలిచిన వాళ్ళకే కాకుండా ఓడినా ఇవాళ జెండా దించకుండా పోరాడుతున్న మా సోదరులకి సోదరిమణులకి వేరు పేరున అందరికీ, పత్రికా మిత్రులకి అందరికీ నమస్కారాలు. అధికారము రావడము పోవడము ఇవన్నీ కూడా రొటీన్గా జరిగే కార్యక్రమాలు. 5 ఏళ్లకు ఒకసారి ఎన్నికలు వస్తాయి. వచ్చినప్పుడు ప్రజలకి ఎవరు నచ్చితే వాళ్ళకి ఓట్లేస్తారు. ఓట్లేసిన తర్వాత ఎవరికి మెజారిటీ స్థానాలు వస్తే వారు ప్రభుత్వాన్ని నిర్వహించే బాధ్యత వారు తీసుకుంటారు. ఇది ప్రజాస్వామ్యంలో 5 ఏళ్లకు ఒకసారి జరిగే తంతు.